నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. జగనన్న పల్లిల చిక్కిలో పురుగులు, సామాజిక మాధ్యమాల్లో హల్చల్. ఎమ్మెల్యే ఈటకు ఘన స్వాగతం పలికిన బీజేపీ శ్రేణులు, మృతుల కుటుంబాలను పరామర్శించి సాయం. బీజేపీ ఎంపీ అరవింద్ హుందాగా వ్యవహరించాలి, హితవు పలికిన కరీంనగర్ జిల్లా మంత్రి గంగుల కమలాకర్. రెండు 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎర్రకోటపై బీఆర్ఎస్ జెండా ఎగరవేస్తాం. పీజీ కళాశాల ఫ్రెషర్స్ డే ఉత్సవాల్లో మంత్రి మల్లారెడ్డి ధీమా. ఇక డీటెయిల్స్ చూస్తే, అనంతపురంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రాలకు పంపిణీ చేస్తున్న వైఎస్ఆర్ కిట్ల నాణ్యతపై కలకలం రేగుతోంది. అనంత నగరానికి సంబంధించి కొన్ని రకాల పౌష్టికాహారంలో పూర్తిగా నాణ్యత లోపించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్నాయి. వేరుశెనగ చిక్కిలో పురుగులు సైతం రావడం తీవ్ర కలకలం రేపింది. పాతూరులో ఉన్న రాణినగర్ ప్రాంతంలోని కేంద్రం నుండి పౌష్టికాహార కిట్లలో నాసిరకమై ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ కిట్లు పాతవా కొత్తవా అనే అంశంపై ఐసీడీఎస్ శాఖ ఆరా తీస్తుంది. అద్దె కీడ జిందా కీడ అద్దండి వస్తుంది చూడండి. బతుకున్న పురుగు మీ జగన్ పెట్టిన ఇదండి ఇదండి వస్తుంది. దీని నిండా దీంట్లో కూడా పురుగులు ఉన్నాయి. కదా क्या क्या दिया है इसमें कीड़े देख लो. दे जो ఒకటి అది कीड़े कैसे लेने कीड़े भर्ती कीड़े ही द फ्रेंड्स ఒక ప్యాకింగ్ ఇచ్చి సీల్డ్ కవర్ ఇచ్చి జగన్ అని చెప్పి ఇచ్చిన కవరు ఇంకా చూపిస్తాను. उसे दे वही बीस रुपए खोल खींद में है सो कीड़े कीड़ा ఏం పురుగు ఆడికి పోయింది, బతుకున్న పురుగు ఏడాడు తిరుగుతాను. ఇది వాకింగ్ చేస్తాను ఏడాది పట్టుకుని జగన్. మునగాల మండల కేంద్రంలో హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్కు బీజేపీ శ్రేణులు ముదిరా సంఘం నాయకులు ఘన స్వాగతం పలికారు. శివార్లలో గత శనివారం రాత్రి ట్రాక్టర్ లారీ ఢీకొన్న ప్రమాదంలో మృతుల కుటుంబాలను క్షతగాత్రులను ఆయన పరామర్శించారు. మృతుల కుటుంబాలకు క్షతగాత్రులకు ఒక్కొరికి ఈటల 20,000 ఆర్థిక సహాయం అందజేశారు. स्वामी
కాళ్ళు కూడా ముందుకెళ్ళిపోయింది, ట్రక్ ఆగిపోయింది వెనకంతే. అన్న వెనకకి రావాలి. మొత్తం మీ భార్య కూడా హాస్పిటల్, మీ భార్య, మీ నాన్న కాలు బాబు ఒక్కడే మిగతా హాస్పిటల్లో ఉన్నారు. అందరికీ చేతులు కాళ్ళు కొంతమందికి నడువులకి ఏం కాలేదు, కాకపోతే బాగా గజ్జల తలకాయలు బాగా ఇంజూరీ అయినాయి సార్. బ్లడ్ టీఆర్ఎస్ బీజేపీల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో కొనసాగుతోంది. బీజేపీ ఎంపీ అరవింద్ హుందాగా వ్యవహరించాలని, రాజకీయ వైరంలో కులాల ప్రస్తావన తేవద్దని కరీంనగర్ జిల్లా మంత్రి గంగుల కమలాకర్ హితవు పలికారు. మున్నూరు కాపులకు విజ్ఞప్తి చేస్తున్న కవితకు అరవిందకు మధ్య రాజకీయ విభేదాల్లో కులాల ప్రస్తావన తేవద్దని కోరుతున్నానన్నారు. పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ మధ్యన మాటల యుద్ధంతో మాట జరుగుతున్నది. అది తీవ్ర స్థాయిలో పడుతుంది. దాన్ని దయచేసి కులానికి అంటగట్టకండి, దాని కులాన్ని అంటగట్టకండి. ఈరోజు మున్నూరు కాపులో ఇంటి మీద అరవింద్ మున్నూరు కాపు అనేది మాత్రాన ఇంటి మీద దాడి చేసిండ్రు అనే విధంగా కొన్ని మా సంఘాలు చేస్తున్నారు. దయచేసి మున్నూరు కాపు సోదరులు కూడా అందరూ చెప్తున్నాను, కుల బలోపేతంగా పనిచేయండి. రాజకీయ జోక్యం మనకు అవసరం లేదు. కుల బలోపేతంగా పనిచేయండి. ఆ కులాలు అన్ని పార్టీలు ఉంటారు, అందరు ఉంటారు. కానీ ఒక పార్టీ నుంచి ఒక పార్టీ వాళ్ళ దాడులు చూసినది చట్టం తరఫున చేసుకోకపోతే అది వేరు. కానీ దయచేసి కులానికి అంటగట్టకండి అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇది పొలిటికల్ ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి, పొలిటికల్గా మాట్లాడుకుంటాయి, మాటలు పడకు తీవ్రస్థాయికి వెళ్ళిపోతాయి. అంత మాత్రాన మీరు దాన్ని ఏదో ఒక మున్నూరు కాపు మీద దాడిగా చేసేసి వర్ణించకూడదని చెప్పి రిక్వెస్ట్ చేస్తాను. అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఒక సంఘం నడిపేది ఏంటంటే ఆ సంఘంలో అన్ని పార్టీలు ఉంటారు, ఆ సంఘం భవిష్యత్తు కోసం ముందుకోవాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. దాని విధంగా మా కొండదేవి గారు వాళ్ళందరూ రిక్వెస్ట్ చేస్తున్నాం. దయచేసి దీన్ని ఒక వర్గానికి, ఒక సంబంధానికి, ఒక మతానికి, ఒక కులానికి పెట్టకండి. ఇదే పొలిటికల్ సిచ్యువేషన్. అక్కడ ఆ ప్రాంతానికి సంబంధించిన మాత్రమే, నిజామాబాద్ సంబంధించిన మాట మాత్రమే. డెఫినెట్గా నేను అరవింద్ గారు చెప్తున్నాను, మీరు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు, ఒక హుందాగా మాట్లాడి దయచేసి ఒక హుందాతనం ఉండాలి. మనందరికీ రాజకీయాలు ఉన్నాం, మీ ద్వారా ఒక 10 మంది నేర్చుకోవాలి, నేను 10 మంది ఫాలో కావాలి. కానీ ఒక ఆడబిడ్డ మీద వ్యంగ్యంగా మాట్లాడు, ఇది మంచి కాదు. మీకు కవితకు ఉన్నది రాజకీయ విభేదాలను మాటలతోటి స్మూత్గా డీల్ చేసుకోవాలి. కానీ ప్రజలు హర్షించేది ఉండాలి. కానీ ఒక ఆడబిడ్డ మీద అనుచిత వ్యాఖ్యలు కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. అటువంటి పునరావృతం కావద్దనే కోరుతున్నాం. థ్యాంక్ యూ. అవంతి డిగ్రీ పీజీ కళాశాల బర్కత్పుర శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫ్రెషర్స్ డే ఉత్సవాల్లో కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డితో పాటు కళాశాలల చైర్మన్ మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను ఆకట్టుకున్నాయి. విద్యార్థులు చేసిన జానపద, సినీ నృత్యాలకు తోటి విద్యార్థులు కేరింతలతో మద్దతు పలికారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని దేశం మొత్తం గమనిస్తుందని, రానున్న 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఢిల్లీ ఎర్రకోటపై బీఆర్ఎస్ జెండా ఎగరవేస్తామని మంత్రి మల్లారెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యే మాజీ మంత్రి గారు శ్రీనివాస్ గారు, అదే మాదిరిగా వాళ్ళ డాక్టర్ డైరెక్టర్ ప్రియాంక గారు, అదే మాదిరిగా మన గెస్ట్ ఆఫ్ ఆనర్ శ్రీనివాస్ గారు, నివాస్ గారు, పత్రికా మిత్రులకు, మీడియాకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. మన కేటీఆర్ గారు కూడా రాష్ట్రంలోనే ఒక నంబర్ 1, మన ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ కేటీఆర్. కాబట్టి ఇంకా మా బీఆర్ఎస్ పార్టీ కూడా రాబోయే రోజుల్లో, ఇప్పుడు బీజేపీ ఉన్నది, వాళ్ళంతా పబ్లిక్ సెక్టార్స్ అమ్ముతున్నారు, వాళ్ళంతా ఫ్లాప్ అయిపోయారు. మనం 8 సంవత్సరాల సందర్భంలో చూస్తున్నాం బీజేపీ కానీ వాళ్ళు ఎక్కడ కూడా ఏమీ చేస్తలేరు. అన్ని ధరలు వేస్తున్నారు, గ్యాసుల ధరలు, పెట్రోల్ ధరలు, సిలిండర్ ధరలు, ప్రతి ఒక్కటి పెంచుకుంటూనే పోతున్నారు. కానీ వాళ్ళు చేసింది ఏం లేదు, అభివృద్ధి ఏం లేదు, పేదలకు ఏమి చేసింది కూడా లేదు. 2024లో తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ కేంద్రంలో కానీ దేశమంతా కూడా మారుమోగుతుంది. మా సీఎం కేసీఆర్ గారు ఒక్కడు మన తెలంగాణలో ఎట్లయితే 24 గంటల కరెంట్ ఇస్తుండో, ఎవరైతే తాగునీరు ఇస్తుండో, సాగునీరు ఇస్తుండో, ఆసరా పింఛన్లు ఇస్తుండో, ఇవన్నీ కూడా స్కీమ్లు దేశమంతా కూడా ఇంప్లిమెంట్ చేస్తాడని ఒక 28 రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకు కూడా ఒక నమ్మకం కలుగుతుంది. డిస్కషన్ వచ్చింది. ఎందుకంటే కేసీఆర్ తెలంగాణలో నీళ్ళు ఇస్తున్నాడు, కరెంట్ ఇస్తున్నాడు, సాగు రైతు బంధు ఇస్తున్నాడు, రైతు బీమా ఇస్తున్నాడు. ఇవన్నీ కూడా మాకు కూడా వస్తే ఆయన వస్తే ఇస్తాడు అనే ఒక నమ్మకం కలుగుతుంది, ఒక భరోసా కలుగుతుంది. మా మోడీ ప్రభుత్వం. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేతుల మీదుగా గీతా సాక్షిగా చిత్రం నుండి అబ్బా అబ్బా ఓ అబ్బాయ లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్ అయింది. యువకులు అమ్మాయిలపై తమ ప్రేమను, వ్యామోహాన్ని వ్యక్తం చేసే పద్ధతులెన్నో అందులో పాటలు కూడా ఉన్నాయి. అదే అమ్మాయిలు అబ్బాయిలపై తమ ఇష్టాన్ని, ప్రేమను, వ్యామోహాన్ని పాట రూపంలో వ్యక్తం చేసే ఎలా ఉంటుందో తెలుసా? ఆ కిక్ మరో రేంజ్లో ఉంటుందనడంలో సందేహమే లేదు. ఇంతకీ ఈ పాట ఏ సినిమాలోనో తెలుసా? గీతా సాక్షిగా నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా నుండి అబ్బా అబ్బా ఓ అబ్బాయ అనే సాంగ్ను సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ విడుదల చేశారు. అండ్ కొరియోగ్రఫీ చాలా చాలా బాగుంది. అండ్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ టు ద టీమ్, డైరెక్టర్, హీరో, అండ్ మై ఫేవరెట్ యాక్టర్ శ్రీకాంత్ అయ్యంగార్ అండ్ ది ప్రొడ్యూసర్. అండ్ ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. దిస్ సాంగ్ ఇస్ వెరీ గుడ్ అండ్ ఇట్ ఈస్ గివింగ్ చాలా ప్రామిస్ ఇస్తుంది సినిమా గురించి. థ్యాంక్ యూ. నమస్కారం అండి, నేను మీ శ్రీకాంత్ అయ్యంగార్. గీత సాక్షిగా సినిమాలో సాంగ్ అబ్బా అబ్బా అనే బ్యూటిఫుల్ సాంగ్ని రామ్ గోపాల్ వర్మ గారు ఇప్పుడే లాంచ్ చేశారు. ఆయనకు నచ్చింది. ఇలా కాలు బీట్స్ కూడా వేశారు. బయట పోయి చెప్పారు వెరీ క్యాచ్ ట్యూన్ అని. మీరు చూసి ఆశీర్వదించండి. థ్యాంక్ యూ సో మచ్. పబ్ సాంగ్ అబ్బా అబ్బా ఓ అబ్బాయ, సో లాంచ్డ్ బై RGV sir. Really I'm very happy for that. Please keep watching. Thank you. గోపాల్ వర్మ సార్, థ్యాంక్ యూ ఫర్ లాంచింగ్ గీతా సాక్షిగా సాంగ్. అందరికీ నమస్కారం అండి. సో ఈరోజు గీత సాక్షిగాలో సెకండ్ లిరికల్ వీడియో రిలీజ్ అయింది. అది కూడా ఎంతోమందికి ఇన్స్పైర్ చేసే డైరెక్టర్, లెజెండరీ డైరెక్టర్ RGV సార్తో. సో వి ఫెల్ట్ సో హ్యాపీ. ఎందుకంటే ఎంతోమందికి ఆయన అంటే ఆయన డైరెక్షన్ అన్న, ఆయన మేకింగ్ అన్న, ప్రతి ఒక్క డైరెక్టర్ ఆయన నుంచే ఇన్స్పైర్ అయ్యి వచ్చారు. సో అలాగే నేను కూడా ఆయన చేసే డైరెక్షన్లో ఒక్క ఫ్రేమ్లోనే యాక్ట్ చేయాలనేది నా కోరిక. సో అలాంటి లెజెండరీ డైరెక్టర్ ముందు ఈరోజు మా సాంగ్ లాంచ్ అవ్వడం జరిగింది. ఈ మంత్ 18న రిలీజ్ అవుతుందండి లిరికల్ వీడియో. సో ప్లీజ్ మీ లవ్ అండ్ సపోర్ట్ ఫస్ట్ లిరికల్కి ఎలాగైతే ఉందో ఈ సాంగ్ కూడా అలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.
షామీర్పేట్లో 3 రోజుల పాటు బీజేపీ శిక్షణ తరగతులు నిర్వహించారు. ఇందులో 300 మంది బీజేపీ ముఖ్య నాయకులు హాజరు కానున్నారు. 12 అంశాలపై పార్టీ నేతలకు జాతీయ నేతలు శిక్షణ ఇవ్వనున్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, పటిష్టతపై బీజేపీ నేతలు చర్చించనున్నారు. భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి సరోజినీ నాయుడు మహిళా విద్యాలయాల సంయుక్త ఆధ్వర్యంలో నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో కళాశాల ఆడిటోరియంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. మేళాకు ఉమెన్ వింగ్ సిఐడి విభాగం డీఏజీ బి సుమతి హాజరయ్యారు. ఈ జాబ్ మేళాలో 75 ఎంఎన్సి కంపెనీల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 350కు పైగా నిరుద్యోగులు ఉద్యోగాలు పొందారు. మా రూమ్స్ దగ్గర బయట పోస్టర్స్ కరెక్ట్గా పెట్టున్నాయి. మీకు ఏది ఎలిజిబుల్ అవుతుందో చూసుకొని అందులో ఎంట్రీ కావాలి. చెప్తే బాగుంటుంది. ఈరోజు కొందరు కుమార్ రాజుగారండి ఒకసారి రండి అనే ముందు రండి. అన్నయ్య కంపెనీ హెచ్ఆర్ రమ్మని చెప్పండి పైకి. అమార్ నేను చేసింది కరెక్ట్ అన్న భావన విశ్లేషణ ఉండడం. Somebody can be very strong, like Sushant Singh Rajput. He was very strong, very confident. He became an actor. He is an agent. అయినా నేను వేరే కెరీర్లోకి వెళ్ళిపోవాలనుకున్నాను, అక్కడ సక్సెస్ అయ్యాను. బట్ వేర్ హీ ఫెయిల్, హీ కుడ్ నాట్ స్టాండ్ ద సొసైటీ. అంటే సొసైటీ రిడిక్యూల్ చేసినప్పుడు నేనేంటో నాకు తెలిస్తే ఏమవుతుంది? దట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ విల్ వర్క్ ఇఫ్ ఐ హ్యావ్ హై సెల్ఫ్ రెస్పెక్ట్. ఎందుకు చేస్తారంటే వాళ్ళలోని భయాన్ని క్యాప్చర్ చేస్తున్నారు. ఆ భయం ఉండకుండా ఏం చేయాలి? మనం ఏదైతే చేయలేము అనుకుంటామో అది చేయడానికి ట్రై చేయాలి. సంథింగ్ రాంగ్. మేబీ పీపుల్ విల్ సే దట్ నేను అంత కేపబుల్ ఇది లేదన్నా, లేదంటే నేను మోడీ ఎందుకు ట్రై చేస్తున్నాను, లేదంటే ఈయన చూడు చాలా. ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు మాట్లాడిన మాటలు చూసి ప్రజలు విస్తుపోతున్నారని నెల్లూరు జిల్లా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. చంద్రబాబు మానసిక స్థితి బాగోలేదని అర్థం అవుతుందని, కర్నూలు పర్యటనపై చంద్రబాబు జబ్బలు చరుచుకుంటున్నారని తెలిపారు. చంద్రబాబు చరిత్ర ఎప్పుడో ముగిసిపోయిందని, పరిపాలన వికేంద్రీకరణను జగన్ చేసి చూపిస్తున్నారని మంత్రి స్పష్టం చేశారు. ఇప్పుడు చంద్రబాబు చెప్పినా, పవన్ కళ్యాణ్ చెప్పినా, అందరూ చెప్పేది ఏంటంటే నిన్నటిదాకా ఈ రాష్ట్రం అప్పులులో కూలిపోయింది, అభివృద్ధి లేదు, పప్పులు బెల్లాలాగా మంచి పెడుతున్నారు, ఇవన్నీ మాట్లాడారు. ఈరోజు మళ్ళీ వచ్చిన తర్వాత ఇవన్నీ కొనసాగిస్తామని చెప్తారు. రేపు ఎన్నికల మేనిఫెస్టోలో ఇంతకు 3 రెట్లు ఎక్కువ చెప్తారు. ఇచ్చేది కాదు కదా. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక కమిట్మెంట్ ఉంది. చంద్రబాబు నాయుడుకి, పవన్ కళ్యాణ్కి అసలు కమిట్మెంట్ అనేటువంటిది లేనటువంటి వాళ్ళు. కాబట్టి పోయినసారి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి మేనిఫెస్టోలో హామీలు ఇచ్చారు. ఇద్దరు కలిసి పోటీ చేశారు. ఒప్పందం ఉంది 2014 ఎన్నికల్లో. అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఎప్పుడు ప్రశ్నించినటువంటి సందర్భం లేదు. కాబట్టి ఈరోజు మా విధానాలు, మా సంక్షేమ పథకాలు బాగున్నాయని చెప్పి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు మాట్లాడుతున్నారు. వాటిని కొనసాగిస్తున్నామంటేనే బాగున్నాయని లెక్క, సమర్థవంతంగా ప్రజలకు చేరుతున్నాయని లెక్క.
ప్రజలకు ఉపయోగపడుతుందని లెక్క. దాంతోపాటు పాపం చంద్రబాబు నాయుడు పక్కన కూర్చున్నటువంటి వాళ్ళ ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి సర్వే నిపుణులే మన పరిస్థితి బాగలేదండి, కాబట్టి మనం కనుక ఇప్పుడైనా మేలుకోకపోతే కనీసం డిపాజిట్లు కూడా కలంతేటువంటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్పారంటే ఆ రెండు పార్టీలు ఏ విధంగా ఉన్నాయనేటువంటిది అర్థం చేసుకోవచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత బలంగా ఉందనేటువంటిది కూడా మనం అర్థం చేసుకునేటువంటి సంగతి. గత 4 రోజులుగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఏకపాత్రాభినయం చేస్తున్నాడని, ఆయన మాటలు చూస్తుంటే రాజకీయాల్లో ఇంత దిగజాడుతనంగా మాట్లాడుతారా అనిపిస్తుందని కాకినాడ మాజీ మంత్రి ఎమ్మెల్యే కన్నబాబు అన్నారు. గతంలో చంద్రబాబు ఎప్పుడు ఇటువంటి మాటలు మాట్లాడలేదని, వేరే వారి స్క్రిప్ట్ ఈయన మాట్లాడుతున్నాడా అనే అనుమానం కలుగుతోందని తెలిపారు. పూర్తిగా ఫ్రస్ట్రేషన్లో మునిగిపోయి, పూర్తిగా సమయం కోల్పోయి, సహనం కోల్పోయి ఆయన మాట్లాడుతున్న తీరు చూస్తే 2024లో రాబోయే ఎన్నికలు ఆయన కళ్ళకు వస్తున్నట్టుగా అనిపిస్తున్నాయి. 2024 ఎన్నికల్లో ఏ రిజల్ట్ వస్తుందో ఆయన కల్లోకి రోజు వస్తున్నట్టు ఉంది. అందుకే ఈ టెన్షన్, ఈ ఫ్రస్ట్రేషన్. ఇంకెలాగే జాకీ లేపి బ్యాచ్ ఉంది. ఆహా జనం, ఓహో జనం అని విరగదీసి రాస్తూ ఉన్నారు, చూపిస్తున్నారు. చూపించుకోండి, రాసుకోండి. చంద్రబాబు నాయుడు తాట తీస్తా, తోలు తీస్తా అంటే అవి ప్రవచనాలకు కనబడుతున్నాయి. నన్ను బట్టలు తంతాము ఇవన్నీ మాట్లాడుతుంది ఆయన చాలా హ్యాపీగా ఉన్నారు. చాలామంది కనిపిస్తున్నట్టు ఉంది ప్రవచనకారులు అందరూ. ఇదే భాష సరైన భాష అని మీరు అనుకుంటే మరి రేపొద్దున వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇదే భాష వాడితే తప్పేంటని అడుగుతున్నాను. రాజకీయాలని చంద్రబాబును చూసి ఇంత కింద స్థాయికి దిగజారిపోయి మేము చెయ్యాలా? మీకులాగా ఆ భాష కానీ, ఆ హావభావాలు కానీ ఒక్కరోజు కూడా మేము కానీ, ఒక సామాన్య కార్యకర్త కానీ, ఒక నాయకుడు కానీ, మా నాయకుడు మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కరోజు కూడా చౌకబారుగా చంద్రబాబు నాయుడు లాగా బిహేవ్ చెయ్యం. ఇంత చౌకబారు వేషాలు ఎందుకు వేస్తూ ఉన్నారు? ఎన్ని డ్రామాలు! అబ్బో నా మీద రాళ్ళు వేసి కొట్టాడు అంటాడు ఆయన. నీ చుట్టూ బ్లాక్ కమాండోస్, జెడ్ కేటగిరీ, నీ మీద రాయి వేసి ధైర్యం ఎవరు చేస్తారు? అసలు రాళ్ళు వేసి కొట్టాల్సిన అవసరం ఎవరికి ఉంది? ఉంటే గింటే మీరే వేయించుకుని ఉంటారు స్క్రిప్ట్ రాసుకుని సానుభూతి కోసం. అసలు ఇలాంటి డ్రామాలు ఆడడంలో, ఇలాంటి కథలు అల్లడంలో చంద్రబాబు నాయుడు గారు కదా సిద్ధహస్తుడు. కానీ కత్తి కాంతారావు సినిమాలాగా అదే స్క్రిప్ట్లు, అవే వేషాలు, అవే డ్రామాలు వేస్తే ఇప్పుడు సెట్ అవ్వదు ఈ కాలంలోని ఎందుకు అర్థం చేసుకోవట్లేదో మాకైతే అర్థం కావట్లేదు. మేము చెప్తున్నాం, ఇది చంద్రబాబు నాయుడు గారు గత 4 రోజుల నుంచి మాట్లాడుతున్న మాటలు కానీ, చేస్తున్న చేష్టలు కానీ ఆయన స్థాయిని పాతాళానికి పడేసింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జగనన్న పల్లీల చిక్కిలో పురుగులు, సామాజిక మాధ్యమాల్లో హల్చల్. ఎమ్మెల్యే ఈటకు ఘన స్వాగతం పలికిన బీజేపీ శ్రేణులు, మృతుల కుటుంబాలను పరామర్శించి సాయం. బీజేపీ ఎంపీ అరవింద్ హుందాగా వ్యవహరించాలి, హితవు పలికిన కరీంనగర్ జిల్లా మంత్రి గంగుల కమలాకర్. రెండు 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎర్రకోటపై బీఆర్ఎస్ జెండా ఎగరవేస్తాం. పీజీ కళాశాల ఫ్రెషర్స్ డే ఉత్సవాల్లో మంత్రి మల్లారెడ్డి ధీమా. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నమస్తే.